వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లో ఇక మాంసనేత్రంతో చూడలేము, దుర్నిరీక్షుడైపోతాడు. ఆ బింబం వంక చూసి ఆమె చూసి అబ్బా ఎంత బాగుందో సూర్యబింబం. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉంది ఇక్కడ కర్ణచరణ ఘట్టాల్లో. ఎంత బాగుందో ఈ బింబం, ఈ బింబంలో ఉన్నటువంటి స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది. అనగానే ఆయన దర్శనమిచ్చాడు. ఆయన సహజ కవచ కుండలములతో ఉన్నాడు, బంగారు ఛాయలో మెరిసిపోతున్నాడు. మెరిసిపోతున్నటువంటి సూర్యనారాయణమూర్తిని చూసింది. కన్య కదూ, కన్య అన్న మాటకు అర్థం ఏంటంటే కోరికలు పుట్టే పిల్ల. అందుకే తండ్రి అన్నల రక్షణలో ఉంచుతారు. కారణం ఏంటంటే పాపం అమాయకత్వం తెలియదు, దాన్ని ఆసరా చేసుకుని ఎవడో దుర్వినియోగం చేయకూడదని. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకో. ఆయన గభాల్లో వచ్చేసాడు. పైగా ఏం చేసింది, దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారుగా అని మనస్సులో అనుకుని ఇలాంటి కొడుకుంటే అనుకుని నాకు మహర్షి మంత్రం ఇచ్చి నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి నీ కోరిక తీరుస్తాడు అన్నాడు కదా, మంత్రం పనిచేస్తోందా చూడాలనుకుంది. చెయ్యకూడని ప్రయోగాలు అవి, అక్కర్లేని పని. అది గబుక్కుని మంత్రాన్ని చేసింది. చేసేటప్పటికి వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఎదురుగుండా నిలబడ్డాడు. నిలబడి కుంతి నువ్వు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తానన్నాడు. హడిలిపోయి. ఎందుకని? ఆమె కన్య, ఆయన అనుగ్రహిస్తానంటున్నది పుత్రుణ్ణి. ఎలా చెల్లుతుంది? ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదా అని బాలభానుణ్ణి చూసి కన్యాచాపల్యం, కోరరాని కోరిక మనసులో కదిలింది. వచ్చేసాడు దేవత. ఇప్పుడు సంశయంలో పడిపోయి ఆయనతో అంది, కార్యమొక్కటియును లేదు కౌతుకమున నేను మంత్రంబు నుడివితి ఇంత మాత్ర చేసి నీకు ఇచ్చటికి విచ్చేయనేలా తివిరి అరుగుము గ్రమ్మర దేవ నీవు అని. నేను కౌతుకమున ఏదో కుతూహలంతో మంత్రం పనిచేస్తుందా అని చేసేసానంతే, తప్ప నాకేం పని లేదు. ఉత్తినే రమ్మన్నాను అంతే. నిజంగా అలా రమ్మందా? ఉత్తిని చూద్దాం అసలు వస్తాడేమో అని ఉంటే ఇంకోలా ఉండేది. పిలిచినప్పుడు నాకు ఇలాంటి కొడుకుంటే అన్న భావన కలిగింది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా నిలబడ్డాడు. వచ్చి ఏమీ పని లేదు. ఇప్పుడు ధర్మ సంకటం వచ్చింది. అమ్మో కొడుకు పుడితే కన్యని ప్రమాదం కాదు, జీవితం ఏమైపోతుంది, తన జీవితం కాదు పుట్టింటి వారు ఏమైపోతారు, పెళ్ళి ఏమైపోతుంది. భయపడిపోయి ఏమీ పని లేదు. ఇది కన్యాచాపల్యం. వెళ్ళిపో. ఆయన అన్నాడు, నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకి తెలుసు, మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు. ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు మంత్రానుష్ఠానం చేశావు కాబట్టి ఇచ్చి వెళ్ళాలి. ఆ కోరిక నా ధర్మం, అది దేవతగా. కాబట్టి నేను ఇచ్చేసేయాలి. ఒకవేళ కుదరదంటావా, పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చి నన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసుని ఇప్పుడే బూది కుప్ప చేస్తా. 2, ఇంత అపరిపక్వత కలిగినటువంటి పిల్లకి దుర్వాసుడు ఏ వరం ఇస్తాడో అని చూసుకోకుండా ఆయన సేవలో పెట్టినందుకు నీ తల్లిదండ్రుల్ని బూడిద చేస్తా. 3, యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడవడిని అనుశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వుల పాలైపోతావు. ఎందుకంటే వీళ్ళందరూ బూది కుప్ప అయ్యాక కారణాన్ని లోకం వెతుకుతుంది, అప్పుడు నువ్వే అని తెలుస్తుంది, నవ్వుల పాలవుతావు. కాబట్టి చూసుకో, నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఎందుకంత కోప్పడుతున్నాను అనుకుంటున్నావేమో, నేను ఇచ్చిన దివ్య దృష్టితో ఆకాశం వంక చూడన్నాడు. చూసింది ఆవిడ. మనసులో ఒక కోరికతో ఒక కన్య పిలిచి వచ్చినటువంటి దేవతని తిరిగి పో అంటున్న మాట విని దేవతలు నవ్వుతున్నారు. ఇంద్రాది దేవతలు. పిచ్చాడు వెళ్ళాడు మంత్రంతో పిలిస్తే నాకు పనేం లేదు పొమ్మంటోంది.
వేడుకుంటున్నాడు ఎదురుగుండా నిలబడి. నేను నువ్వు అడిగిన వరం ఇచ్చి వెళ్ళాలి, నా ధర్మం అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది సూర్యుడికి అని నవ్వుతున్నారు చూడన్నాడు. సూర్యుడిచ్చిన దివ్య దృష్టితో చూసింది, పెద్ద సంకటంలో పడిపోయింది. ఇప్పుడు కానీ గురువుగారి కోసం, తల్లిదండ్రుల కోసం, తన జీవితం కోసం సరే నేను కోరుకున్నది కటాక్షించు అందా, కొడుకు పుడతాడు. అనలేదా ఉపద్రవం వస్తుంది. నిర్ణయించగలిగినంత పరిణత లేదు. ఎవరినైనా సంప్రదించగలదా సమయం లేదు. ఈ పూర్వాంగం లేదు నాకు. ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు. ఈ సంతానం నా ప్రతిష్టకి భంగ కారణం కదా. తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను, అంతేకాని ఇంత ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు. కాబట్టి నువ్వు నాకు బిడ్డనివ్వడం నాకు అనుగ్రహమా శాపమా? ఎందుకు నాకు బిడ్డ అని ఆమె అంది. మంత్రబలమెరుంగ మది కోరి తప్పు చేసితి మహాత్మా, దీని జట్టగాగా అవధరింపు కెట్టులైనా నా బాల్యంబు కరుణ సైపవలయో కమలమిత్ర. తప్పు చేయకూడని పని చేశాను. ఒక మంత్రం యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేద్దామని చేసేసాను. అలా చేయకూడదు. ఇచ్చినవాడు మహర్షి, చాపల్యంతో చేశాను. ఖచ్చితంగా తప్పే. కాబట్టి నేను క్షమార్పణ వేడుకుంటున్నాను. నన్ను క్షమించు, నిన్ను పిలిచినందుకు క్షమించి నువ్వు వెళ్ళిపో, నాకు సంతానం వద్దు, నన్ను అనుగ్రహించు అంది. అని ఆయనతో ముదముదలిర్ప బంధుజనముల్ గురువర్గము కూడి రూఢి నొప్పిదముగ ధర్మ మార్గమున పెండిలిసేయగ పిమ్మటన్ సమున్ మదరసకేళి లీలకు క్రమంబునగాక కులంబు శీలమున్ మొదలి వధూజనంబులకు వచ్చున ఇమ్మెయి వెట్క సల్పగన్. లోకంలో ఆడపిల్లకి సంతానం కలగడానికి యోగ్యమైన శృంగార కేళి ఎప్పుడు అర్హత కలుగుతుంది అంటే, పెద్దలైనటువంటి వారు ఆమె ఏ పురుషుని పక్కన కూర్చోవాలో విచారణ చెయ్యాలి. ఆమె ఈయన పక్కకి చేరవచ్చు అని నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళు పెద్దలు. వాళ్ళ నిర్ణయం లేకుండా చేరిపోతే ఖచ్చితంగా అది జీవితంలో ఇడుగులు చూపించి తీరుతుంది, కష్టాలిచ్చి తీరుతుంది అది. కాబట్టి నా తండ్రి, నా తల్లి, నా పెద్దలు నిర్ణయం చేసిన తరువాత నేను ఒక పురుషుని పక్కకి చేరి అతనితో అప్పుడు శృంగారకేళి జరపాలి. అది ధర్మశాస్త్రం. దాని వలన బిడ్డల్ని కనాలి తప్ప నా తల్లి, నా తండ్రి, నా బంధువులు నిర్ణయించకుండానే నేనే స్వతంత్రంగా నిన్ను పిలిచి సంతానం కన్నావంటే నిన్ను నేను ప్రతిగా పొందినట్టు. అప్పుడు దాని యందు శృంగారకేళి అంతర్భాగం అయిపోయింది. అప్పుడు నేను ఇంకొకరికి ఎలా భార్యనవుతాను? నా కన్యాత్వం పోయిందిగా, నేను కన్యని కాను. కన్యని కాని దానిని వేరొక పురుషుణ్ణి చేపడితే ఆయన్ని మోసం చేసినట్టు. ధర్మాత్ముడైతే పసిగట్టేస్తాడు, తన తపోబలం చేత శపిస్తాడు. పైగా అసలు నాకు చెల్లదు, ఇక కుదరదు. కాబట్టి లోకంలో నేను వివాహపూర్వ శృంగారానికి పాల్పడినట్టు. ఈ దేశంలో పలికి మాలిన వాళ్ళు దాన్ని సమర్థించచ్చేమో, కానీ ఈ దేశంలో శాస్త్రాలు ఖండించి చెప్పే వివాహపూర్వ శృంగారము అత్యంత ప్రమాదం. ఎవరికి అంటే ఆడపిల్లకే, మగపిల్లవాడికి కాదు. ఎందుకో తెలుసా? వాడు ఒడ్డున పడిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడి సొమ్మేం పోయింది. ఆడపిల్ల జీవితం అలా గట్టెక్కదు, అత్యంత ప్రమాదకరము. అందుకే తండ్రి అన్నలు యొక్క పర్యవేక్షణలో ఉంచారు. కన్యాచాపల్యము ప్రమాదము తీసుకురాకూడదు తప్ప ఆమె స్వాతంత్రాన్ని ఏదో తగ్గించేసి పాడు చేసేసి ఆమె చేతకాని దానిగా నిలబెట్టాలని కానే కాదు. ఆమెని రక్షించాలని, ఆమె ప్రయోజకురాలు కావాలని. ఒక్కసారి భర్త అధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కన్నెత్తి చూసేవాడు ఉంటాడు ఆమె ఇల్లాలైపోయాక. అప్పటి వరకు ఆమెని రెక్కల కింద పెట్టుకుని చూసుకుంటారు కుటుంబంలో. అందుకే వివాహపూర్వ శృంగారం ప్రమాదం. నువ్వు బిడ్డనిస్తానంటున్నావు, బిడ్డ జనించడం అన్నది ఎప్పుడు జరుగుతుంది? బిడ్డ నాకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటి? వివాహపూర్వ శృంగారం ఉందనా కాదా గుర్తు? వివాహపూర్వ శృంగారము శాస్త్రబద్ధము కావాలి. ఎప్పుడు శాస్త్రబద్ధము? పెద్దలు నిర్ణయించిన పురుషుడి పక్కన కూర్చుంటేనే. పెద్దలు నిర్ణయించని పురుషుడి పక్కన కూర్చోవడం ధర్మశాస్త్రోల్లంఘనమే. కాబట్టి దానికి పరిహారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు, దానికి తగిన కష్టాలు వచ్చి తీరుతాయి, భరించవలసిందే అప్పుడు ఇంకా. కాబట్టి నేను అలా చెయ్యకూడదు కదా. కన్యాశృంగారం ఎలా కుదురుతుంది? ఎంత ధర్మం మాట్లాడుతోందో చూడండి. ఇప్పుడు ఇది చాపల్యం కలగక ముందు ఉండాలి. ఆడపిల్లకి బాల్య చాపల్యం అని ఎలా అంటామో, కన్యా అన్న మాటకున్న అర్థాల్లో ఒకటి. కోరికలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. అవి తెలిసి తెలియనితనం చేత, శాస్త్రం తెలియకపోవడం చేత
అందుకని రక్షించే వాళ్ళు ఉండాలి. అందుకని రక్షకత్వం పెడతారు పక్కన. తల్లి, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఆమెని కాపు కాసుకుంటుంటారు. ఆమె అమాయకత్వం చేత ఆమె బలైపోకూడదని. కాబట్టి వివాహపూర్వ శృంగారం ఎలా కుదురుతుంది? బిడ్డడు పక్కనుంటే నేను 3 లోకములలో అందగత్తెని కావచ్చు. ఇంతకు ముందు కుంతిభోజుడు ఏం చెప్పాడో అవన్నీ పోతాయి ఒక్క పని వల్ల. ఇన్ని నశించిపోతాయి, లోకం అంగీకరించరు దాన్ని. కాబట్టి నేను వద్దంటున్నాను. ఇది ఎలా చెల్లుతుంది? నువ్వు ధర్మాత్ముడివి, నీకు తెలియని ధర్మమే ఉంది, అందుకని నాకొద్దు అని ఆమె అంటే సూర్యనారాయణమూర్తి ఒకలా ఆలోచించారు. ఆయన అన్నారు, నా ధర్మం నాకు పోకూడదు, నీ ధర్మం నీకు పోకూడదు. నీ యొక్క కోరిక ఏమిటి? వివాహపూర్వ శృంగారము ఉండకూడదని. నా ధర్మం ఏమిటి? మంత్రం పెట్టి పిలిచావు కాబట్టి నేను నువ్వు కోరుకున్న కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు. కాబట్టి నేను సంతానం ఇవ్వాలి, నువ్వు వివాహపూర్వం శృంగారం అనుభవించావన్న విషయం లోకానికి తెలియకూడదు. అంతే కదా? నువ్వు అన్న మాటలోనే నీ మనసులోని కోరిక మళ్ళీ వ్యక్తమైందన్నాడు ఆయన. అందుకని నీ కన్యాత్వం పోదు, వరం ఇస్తున్నాను, నువ్వు కన్యగానే ఉంటావు. దేవతలు సంతానాన్ని ఇచ్చేటప్పుడు సంస్కృత భారతంలో నాభీస్పర్శ చేశాడంతే ఆయన. ఎందుకంటే నాభీ సంబంధం కదా బిడ్డ, అందుకని బొడ్డుని ముట్టుకున్నాడంతే. దేవతలు సంకల్పం చేత కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి నేను సంతానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని, నువ్వు గర్భిణి అవుతున్నావు, నా తేజస్సుతో కుమారుడు జన్మిస్తున్నాడని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కారణం చేత గర్భవతి అయింది. కానీ ఆమె లోకానికి మాత్రం గర్భవతి అని తెలియదు. ఎందుకని? ఆమె తలోదరిగానే ఉంటుంది. తలోదరి అంటే లోపలికి వెళ్ళిన కడుపుతో ఉంటుంది. గర్భం ధరిస్తే గర్భం ముందుకు వస్తుంది. లోక విరుద్ధంగా ఆమె కన్యగా కడుపు ఎలా ఉండేదో అలాగే ఉండిపోయింది. ఆమె నిండు చూలాలైనా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత. ఎవ్వరికీ తెలియదు, ఒక్క వృద్ధ దాది యొక్క కుమార్తెకి మాత్రమే తెలుసు ఆమె గర్భిణి అని. ఆమెకి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఈమె సహాయం చేసింది, పిల్లవాడు పుట్టాడు. ఒక మొగ్గ పువ్వుగా విచ్చుకున్న తరువాత అందులో సౌరభం ఎంత సహజంగా వచ్చేస్తుందో, కన్యనై బిడ్డన్ని కన్నానా ఇల్లాలినై బిడ్డన్ని కన్నానా అన్న దాంతో తల్లితనానికి సంబంధం లేదు. పాలు చేకునకు వచ్చేది. నా బిడ్డడు అని చూసుకుంది. బంగారు కాంతితో వెలిగిపోతున్నాడు బాలసూర్య బింబల్లా. సహజ కవచ కుండలాలతో ఆనాడు తాను సూర్యుడిని ఎలా చూసిందో అలాగే ఉన్నాడు. వాడిని చూసి వదలలేకపోయింది. అబ్బా, సహజ కవచ కుండలాలతో బిడ్డడు లేడు లోకంలో, ఇటువంటి బిడ్డడికి తల్లిని. కానీ వివాహపూర్వ శృంగారం, పిల్లవాడిని చూస్తే లోకం శంకిస్తుంది. కాబట్టి వీడిని పెంచలేను, తల్లిగా ఉంచుకోలేను, వదలలేను, ఎవరికీ చెప్పలేను. 3 మార్గాలు. 1 బిడ్డన్ని వదిలిపెట్టలేక చచ్చిపోవడం, 2 బిడ్డన్ని చంపడం, 3 బిడ్డను వదిలేయడం. 3 ఏం చేయాలి? 3 ఏది చేసినా శాస్త్ర విరుద్ధం. 3 ఏది చేసినా కొన్ని కోట్ల జన్మలకి సరిపోయినంత పాపం మూట కట్టుకోవాలి. ఎంతమంది పాడయ్యారు? ఇవి ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు పురుషుడికి ఏమైనా ఉందా? అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పడానికి. శాస్త్రాలు ఏదైనా మాట్లాడాయి అంటే ఏదో ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలని కాదు. సహజంగా లోకంలో ఎవరికి ఈ ఒక్కొక్క ఉపాధికి ఉండే బలహీనత ఉపాధికి ఉంటుంది, ఒక ఉపాధికి ఉండే బలం ఒక ఉపాధికి ఉంటుంది తప్ప హేతువుని మరిచి మాట్లాడడం, యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం అర్థరహితమైన విషయం. అమాయకుల జీవితాలతో చెలగాటమాడటం. ఉన్న యథార్థమైన విషయాన్ని మాట్లాడడమే బాగుంటుంది తప్ప సూర్యనారాయణమూర్తి కదా అని నేను ఈ మాట మాట్లాడకపోతే మహాభారతంలో కుంతి జీవితంలోంచి ఏమి వ్యాసుడు అందిద్దాం అనుకుంటున్నాడు అన్నది అందించడంలో నేను పొరపాటు పడతాను. కాబట్టి ఆ మాట నేను అనకుండా ఉన్నాను. పురుషుడు కాబట్టి సూర్యుడు ఆలోచించడు. ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు, ఆయన ధర్మం అయిపోయింది. ఆయనకి ఆలోచించవలసింది ఎవరు? ఈమె ఏం చేసినా పాపం ఎవరిది? ఈమెదే. కాబట్టి బిడ్డను ఉంచుకోలేకపోయింది. ఎందుకని? కన్న తల్లిదండ్రుల్ని తిడతారు, పెంచుకున్న తల్లిదండ్రుల్ని తిడతారు, మంత్రం ఇచ్చిన గురువుని తిడతారు, బిడ్డనిచ్చిన సూర్యనారాయణమూర్తిని తిడతారు, ఒళ్ళు మరిచి ప్రవర్తించావని తన్ని తిడతారు. ఆ పిల్లాన్ని చూసి 10 మంది నవ్వుతారు. సహజ కవచ కుండలాలతో పుట్టి 10 మందిలో నవ్వుల పాలయ్యే కన్నా వీడెవరో తెలియని అనామకుడైపోవాలనుకుంటారు.
ఒక పెట్టె ఒకటి తెప్పించి దాని నిండా సుగంధ ద్రవ్యాలు మెత్తటి పాన్పు ఏర్పాటు చేసి నవ్వుతున్నటువంటి బొద్దుగా ఉన్న ఆ పిల్లవాడు కిలకిలా నవ్వుతుంటే ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి పెట్టె మూసేసి ఒక పడవలో పెట్టి ఆ పడవని తీసుకుని వెళ్ళి అశ్వనది ప్రవాహం మంచి వేగంగా ఉన్న చోట విడిచిపెట్టేస్తూ ఆ పిల్లవాడిని చూసి ఎంత ఏడ్చిందో మహాతల్లి. ఆవిడంది, ఏ పుణ్యసతికి నీవింక నందనుడవై ఎక్కడబడియదో ఏ నిరుంగా, ఏ పుణ్యరాలుకో ఇప్పుడు నిను పుత్రుగా గాంచుటకు మేలి కలనుగాంచు, లలిబాంసుకేళి నల్లన నడయాడుచు అవ్యక్త మధుర వాక్యామృతంబు వీనుల కురియుచు వెడద కన్నుల పిన్న నవ్వును శుభలక్షణములు నమర తేజరిల్లు నిన్ను తెరవ ఎవ్వత యొక్కో అడర గృచ్చి ఉరమునందు చేర్చి వేట్క మిగుల వేనవేల భంగుల కొని ఆడి నగుచు ముద్దులాడ కొడక. ఓరి కొడక, నువ్వు పెరిగి పెద్దవాడివి అవుతుంటే, నువ్వు బోసి నోటితో నవ్వుతుంటే, నిన్ను ఎత్తుకుని తిప్పుతూ నీకు పాలిస్తూ నువ్వు మట్టిలో ఆడుకుంటూ బుడిబుడి నడకలు నడుస్తూ నువ్వు కింద పడిపోతూ అమ్మా నా వంక చూస్తే నేను పరిగెత్తుకొచ్చి నిన్ను ఎత్తుకుంటే, మా అమ్మ నన్ను ఎత్తుకుందని నువ్వు మురిసిపోయి ధైర్యంగా కూర్చుంటే, నీ తల మీద చెయ్యి వేసి నేను భుజం మీద వేసుకుని జో కొడితే నువ్వు పొంగిపోతే నిన్ను చూసుకుని నేను మురిసిపోవాలి. అవ్యక్త మధురము అంటే అది మాట కాదు, కానీ దానికి అర్థం లేదు. అయినా నువ్వు నీ భావనని అవ్యక్త మధురమైన మాటలతో వ్యక్తం చేస్తుంటే, అమ్మ కొద్దిగా వాడికి తెలుస్తుంది ఈవిడ మా అమ్మ అని తెలుస్తుంది. అమ్మ వచ్చి ఇలా నించుందనుకోండి, వాడు కాళ్ళు చేతులు గబగబ గబగబ కదిపేసి ఇంత బోసినోరు తెరిచేసి నవ్వేసి ఇలా కొట్టేసుకుని ఉంగా అంటాడు. ఏ నాన్న అని ఇలా ఎత్తుకునేటప్పటికి పొంగిపోయి అమ్మ మెడిలా పట్టేసుకుంటాడు, ఇలా కొంగు పట్టేసుకుంటాడు. అమ్మ ఎంత పొంగిపోతుందో ఆ ధనులు విని తన పట్ల ఆవిష్కరించినటువంటి ప్రేమ. ఒక నాయనమ్మ ఎంత పొంగిపోతుందో, ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక తాతయ్య, ఒక మేనమామ ఎంత పొంగిపోతారో ఆ బిడ్డడు గుర్తుపట్టి అవ్యక్త మధురధ్వనులు చేస్తుంటే నాకు లేదా అదృష్టం. ఏ తల్లికో దొరుకుతావు, ఆవిడికి నందనుడవయ్యావు. అది ఆవిడ మాటలో అర్థం. నందన శబ్దం ఆనందకారకం. పిల్లవాడు ఏడవడం తల్లికి ఆనందం. లోకంలో ఎవరు ఏడిచినా ఆనందం కాదు. పుట్టిన బిడ్డవాడు ఏడవకపోతే తల్లికి శోకకారకం. అదేంటి పిల్లాడి ఏడిపే వినలేదు, ఏమైపోయాడు, ఉన్నాడా 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 అని 10 మందిని అడుగుతుంది. అదే క్యారమని ఏడిచాడు అనుకోండి, తను పడిన ఇంత కష్టం మరిచిపోతుంది, ఆ బిడ్డ పుట్టాడు. ఏడుపులో కూడా తల్లిని పెట్టగలిగిన వాడు కాబట్టి బిడ్డడికి నందనుడని పేరు కొడుక్కి. నాకు నందనుడివి కాలేదు నువ్వు, నా దురదృష్టం. మంత్రశక్తితో సూర్యనారాయణుడి వలన పొందాను, కానీ నాకు శోకమునకు కారకం అయ్యావు. ఎవరికో నందనుడివి కాబోతున్నావు, ఏ రా కొడక అందావిడ. ఏమిరా నా దురదృష్టం, నీది కాదు తప్పు నాది. ఎలా నిన్ను పొందాలో అలా పొందలేదు. ఇది ధర్మరాజు గారు భీముడు అర్జునుడి విషయంలో అన్వయం కాదు. ఎందుకని భర్త అనుమతితో పొందింది దేవతల వలన సంతానం కాబట్టి వాళ్ళు తన కొడుకులు అని చెప్పింది. చెప్పలేకపోయింది నా కొడుకు అని చెప్పలేకపోయింది 10 మందిలో. కనుక ఇనుడరచేత మాటుబడుటెన్నడు గల్గునే నిన్ను నెమ్మినే గనియత కాక ఇంకా కొంత ఒక కాలమునకున్ దైనందనూజ నీ వినుత శరీర భావమును వీనుల సన్మణి కుండలంబులున్ ఘనతర వజ్రవర్మము ప్రకాశతనందకయుండనేర్చునే. ఎక్కడో చిన్న కొడిగడుతున్న దీపం మిణుకుమన్నట్టుగా ఓ మాట అంది. కొడక, లోకంలో తప్పిపోయిన బిడ్డన్ని తల్లిదండ్రులు పోల్చుకోవడంలో కష్టపడతారేమో, కానీ నిన్ను మాత్రం నేను ఏదో ఒక రోజున తప్పకుండా గుర్తుపట్టి సంతోషాన్ని పొందుతాను. ఎలా గుర్తుపడతానంటావా? నీకు సహజ కవచ కుండలాలు ఉన్నాయి. ఈ సహజ కవచ కుండలాలున్న వాడివి ఈ పృథివీ మండలం మొత్తం మీద నువ్వే. కాబట్టి నువ్వు గొప్ప పరాక్రమవంతుడవుతావు, ఎందరో వీరుల్ని తెగటారుస్తావు, నిన్ను చూసి ఎందరో స్త్రీలు మోహిస్తారు. అప్పుడు ఆయన ఎవరు అన్నప్పుడు నువ్వు ఏ పేరుతో ఉన్నా ఆయనకి సహజ కవచ కుండలాలు ఉన్నాయిట అన్ననాడు నిన్ను చూసుకుని మురిసిపోతాను. కాబట్టి నువ్వు నా కొడుకు అని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది లేదు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అలా నువ్వు నా కొడుకని నేను గుర్తుపట్టడానికి ఏ అభ్యంతరం లేదు. ఈ రెండిటితోనే గుర్తుపడతా ఎప్పుడైనా.
పిచ్చి తల్లి ఆ గుర్తుపట్టడం కూడా ఎడవడానికే పనికొస్తుందని గుర్తుపట్టలేకపోయింది. వివాహపూర్వ శృంగారము జీవితాంతము ఏడుపునకే కారణమవుతుంది తప్ప అది సుఖమునకు సంతోషమునకు కారణము కాదు. ఈ దేశంలో చెల్లదు. భారతం చదివిన వాళ్ళైతే, సంస్కృతి తెలిసిన వాళ్ళైతే చెల్లుతాయన్న మాటలు చెప్పరు. కాబట్టి ఆమె ఎంతో బాధపడి ఆ పిల్లవాడిని మందసంలో పెట్టి, పడవలో పెట్టి, ఆ పడవని బాగా ప్రవాహ వేగం కలిగినటువంటి అశ్వనది యందు విడిచిపెట్టేసింది. ఆ పడవ ఆ మందసంతో కలిసి చర్మణ్వతీ నదిలోకి వెళ్ళిపోయింది. ఆ చర్మణ్వతీ నదిలోంచి యమునా నదిలోకి వెళ్ళిపోయింది. యమునా నదిలోంచి గంగా నదిలోకి వెళ్ళిపోయింది. గంగా నదిలో పెద్ద వేగం లేని చోట ఒక చోట పడవ ఆగింది. అక్కడికి ధృతరాష్ట్రుని యొక్క స్నేహితుడైనటువంటి సూతుడు వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. జలక్రీడలు ఆడుతుండగా ఎదురుగుండా ఒక పడవలో మందసం కనపడ్డాయి. ఏమిట్రా పడవ ఎదురుగుండా అలా ఉంది, అందులో మందసం ఉంది చూడండి అన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ మందసాన్ని మూత తీసి చూశారు. అపర సూర్య భగవానుడా అన్నట్లుగా ప్రకాశిస్తున్నటువంటి పిల్లవాడు కవచకుండలాలతో ఉన్నాడు. ఏమండి మరి అన్నాళ్ళు ఆ పిల్లాడికి పాలెక్కడివి, ఎలా బతికాడంటారేమో. పరమేశ్వర నిర్ణయాలు అలా ఉంటాయి. నేను మొన్ననే ఎక్కడో చదివాను, ఒక పసి పిల్లవాడిని, అప్పుడే పుట్టినటువంటి పసి గుడ్డుని ఎవరో తీసుకెళ్ళి ముళ్ళకంపలో పడేసి 4 తాటాకులు మూత పెట్టి వెళ్ళిపోయారట. ఎన్నో గుడ్లగూబలు ఆ పిల్లవాడిని తినేయడం కోసం వచ్చి ఆ తాటాకుల్లోకి వెళ్ళి ఎలా తినాలో తెలియక ఎగురుతూనే ఉన్నాయిట అరుస్తూ. ఏదో శవం ఉందేమో అని భయపడి అట్టుగా పెడుతున్న వాళ్ళు ఎవరో చూడలేదు. 3 రోజులు ఏడిచాడు ఆ పిల్లాడు. 3వ రోజున విందెవరో ఒక ఆవిడ. పసిపిల్లాడున్నాడేమో అని ధైర్యం చేసి వచ్చి గుడ్లగూబల్ని తరివి తాటాకులు తీశారు. 3 రోజుల తర్వాత కూడా పిల్లాడు బతికే ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు అని నేను పేపర్లో చదివాను. వాడే కారణ జన్ముడు, ఎందుకు పుట్టాడు. కాబట్టి కర్ణుడు బతికాడు అంటే దైవ సంఘటన, ఈశ్వర కృప. అంతటి తేజోమూర్తి ఎందుకు శరీరాన్ని విడిచిపెడతాడు? సూర్యానుగ్రహం కలిగిన బిడ్డడు. కాబట్టి ఆ పిల్లవాడిని చూశాడు సూతుడు. ఆయనకి సంతానం లేదు. ఇది భగవంతుడే ఇచ్చిన సంతానమని ఎత్తుకుని గబగబా ఇంటికి వెళ్ళి భార్య రాధని పిలిచాడు. రాధ, మనకి పరమేశ్వరుడు కృప చేశాడు, లేకపోతే గంగానది ఏమిటి, గంగానదిలో స్నానం ఏమిటి, స్నానం చేస్తుంటే పడవ ఏమిటి, పడవలో మందసం ఏమిటి, మందసంలో బిడ్డ ఏమిటి, ఎవరి బిడ్డడో తెలియదు. మన కోసమే పుట్టాడు. పైగా సహజ కవచ కుండలములు ఉన్నాయి పిల్లాడికి. కాబట్టి ఇవాళ నుంచి ఈ పిల్లవాడిని మనమే పెంచుకుందాం. కర్ణములకు కుండలములతో పుట్టాడు కాబట్టి కర్ణుడు అని పేరుంచుతున్నానన్నాడు. నామకరణం చేసేటప్పుడు బ్రాహ్మణులు అడిగారు, తండ్రిని ఏ పేరు ఉంచుతావని అడిగారు. కర్ణ అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము కూడా ఓ పేరు పెడుతున్నాం ఈ పిల్లాడికి. నామకరణం తండ్రి చెప్తాడు, తాతగారిది అధికారం అసలు. తాతగారు తండ్రికి చెప్తారు. వాళ్ళు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు, లోకంలో ఎన్నో నామకరణాలు చేశాం, అందరూ ఆ బిడ్డల తండ్రి ఏ పేరు చెప్తే, లేకపోతే తాతగారు ఏ పేరు చెప్తే ఆ పేరు పెట్టాం. ఈ పిల్లవాడికి మేము కూడా ఓ పేరు పెడదాం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఇంత కాంతి ఏ పిల్లవాడిలో మేము ఎప్పుడు చూడలా. ఇదేమిటి, బంగారు రంగుతో బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు, కళ్ళు దిగ్గుమనేటట్టున్నాడు. ఈ కాంతి ఏమిటి పిల్లాడికి? అందుకని మేము ఒక పేరు పెడుతున్నాం. ఈ పిల్లవాడి కాంతిని దృష్టిలో పెట్టుకుని ఈ పిల్లవాడి పేరు వసుసేనుడు అన్నారు వాళ్ళు. అందుకని 2 పేర్లతో పిలవబడ్డాడు. వసుసేనుడు ఒక పేరు, కర్ణుడు ఒక పేరు. 2 పేర్లతో పిలవబడి పెద్దవాడయ్యాడు. అందుకని అతను సూర్యుడి యొక్క కొడుకు. జనమేజయ మహారాజా, మళ్ళీ వెనక్కి వెళ్ళండి. అడిగాడు కదా మధ్యలో, అసలు ఏమిటి రహస్యం ఉంది చెప్పమన్నాడు. అందుకని వైశంపాయనుడు జనమేజయుడితో చెప్తున్నాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది, సూర్యుడి కొడుకు కర్ణుడు. కాబట్టి తన కొడుకు కవచకుండలాలు పోతాయని తాను వచ్చాడు. వచ్చి ఇంద్రుడు వస్తాడు జాగ్రత్తరా అని పరాకు చెప్పి వెళ్ళాడు. అప్పుడు కూడా నేను నీ తండ్రిని అని మాత్రం చెప్పలేదు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమ